హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే సబ్ట్రాక్షన్ అండి. అది కూడా మనం బారో యూజ్ చేయకుండా మనం సబ్ట్రాక్షన్ చేస్తాము. అది కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలాగైతే మనం లెఫ్ట్ నుండి రైట్ రాస్తామో మ్యాథ్స్ కూడా లెఫ్ట్ నుండి రైట్కి సబ్ట్రాక్షన్ చేస్తామండి. ఇప్పుడు అది ఎలాగో చూద్దామండి. అంతకంటే ముందు మీరు మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు వీటిని మనం లెఫ్ట్ నుండి రైట్కి చేసే ప్రయత్నం చేద్దామండి. ఎయిట్ మైనస్ 4 ఎంత? 4. 5 మైనస్ 3 8. అలాగే 7 మైనస్ 4 3. 8 మైనస్ 6 2. 9 మైనస్ 6 3. 4 మైనస్ 2 2. 7 మైనస్ 5 2. ఇది అందరూ చేసేస్తారు, ఎందుకంటే ఇందులో ఎటువంటి బారో తీసుకునే అవసరం రాలేదు కాబట్టి. అలా కాకుండా కొన్ని వేరే కూడా ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు చూడండి, 6 మైనస్ 1 5. మరి 2 మైనస్ 4 we cannot subtract from స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, 6లోంచి 4 తీస్తాము, ఓకే. 5లోంచి 9 తీయగలమా? తీయలేము. ఎప్పుడైనా సరే చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ను తీసేయలేము. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ద బెస్ట్ మెథడ్ నేను మీకు నేర్పిస్తానండి. అది మీరు నేర్చుకున్నారంటే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ చాలా టైం సేవ్ అవుతుంది. చూడగానే మనం ఆన్సర్ చెప్పేయచ్చు అన్నట్టు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బేస్ కాంప్లిమెంట్ మెథడ్. దీన్నే మనం బేస్ కాంప్లిమెంట్ మెథడ్ అంటారు. ఇక్కడ ఏంటంటే బేస్ వచ్చేసి 10 అన్నమాట. ఇక్కడ ఏ 2 నెంబర్స్ని యాడ్ చేసినా, ఇక్కడ మనం రాసిన ఏ కాంబినేషన్లో ఉన్న 2 నెంబర్స్ని యాడ్ చేసినా 10 వస్తుంది. 1కి ఫ్రెండ్ 9 అంటే వీటిని ఫ్రెండ్ అని కూడా అనొచ్చు. 1కి ఫ్రెండ్ 9 లేదా 1కి కాంప్లిమెంట్ 9 అనొచ్చు. 2కి ఫ్రెండ్ 8 ఆర్ 2కి కాంప్లిమెంట్ 8. 3కి ఫ్రెండ్ 7 లేదా 3కి కాంప్లిమెంట్ 7. 4కి ఫ్రెండ్ 6, 4కి ఫ్రెండ్ 6. అలాగే 5కి ఫ్రెండ్ 5, 6కి ఫ్రెండ్ 6, 7కి ఫ్రెండ్ 3, 8కి ఫ్రెండ్ 2, 9కి ఫ్రెండ్ 1. ఇది మాత్రం మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఈ ఒక్క కాంప్లిమెంట్ టేబుల్ మనకు తెలిసినట్లయితే సబ్ట్రాక్షన్ మనకు చాలా ఈజీగా చేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని, సబ్ట్రాక్షన్స్ని మనం బేస్ కాంప్లిమెంట్ మెథడ్లో చేద్దామండి. మనకు ఈ కాంప్లిమెంట్స్ నేర్చుకోండి ఒకసారి. ఓకే, 2లోంచి 1 కట్ చేస్తే ఎంతండి? 2 మైనస్ 1 1. మరి 5లోంచి 9 తీసేయగలమా? 5లోంచి 9 తీసేయలేము. అప్పుడు ఏం చేయాలంటే ఈ నెంబర్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్ని 1 డిక్రీజ్ చేయాలి. అంటే 1లోంచి 1 కట్ చేస్తే 0. మరి 7కి కాంప్లిమెంట్ ఎవరు? 7 కాంప్లిమెంట్ వచ్చేసి 1. సో 7 కాంప్లిమెంట్ 1ని ఇక్కడున్న 5కి యాడ్ చేస్తే 6. దిస్ ఈస్ ద ఆన్సర్. అలాగే ఇక్కడ చూద్దాము, 4లోంచి 2 తీసేస్తే ఎంతండి? 2. మరి 0లోంచి 7 తీసేయగలమా మనం?
తీసేయలేం. అప్పుడు ఏం చేయాలంటే మన లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్కి ఒకటి డిక్రీజ్ చేయాలి. అప్పుడు 2లోంచి 1 కట్ చేస్తే 1 అయిపోద్ది. మరి 7 కాంప్లిమెంట్ ఎవరు? 7 కాంప్లిమెంట్ వచ్చేసి 3. సో 3 + 0 3. మరి 3ని రాసుకోవడానికి ముందు 5లోంచి 8 తీసేయగలమా మనం? తీసేయలేం. అప్పుడు ఏం చేయాలి? 3ని 1 కట్ చేయాలి. 3లోంచి 1 కట్ చేస్తే 2. ఇప్పుడు 8 కాంప్లిమెంట్ ఎవరు? 8 కాంప్లిమెంట్ వచ్చేసి 2. ఓకే, ఈ 2ని 5కి యాడ్ చేస్తే 7. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామండి. ఇక్కడ మనకు 3 డిజిట్స్ నెంబర్స్ ఉన్నాయి. సేమ్ చూద్దాం. 3లోంచి 2 తీసేస్తే ఎంతండి? 1. 4లోంచి 8 పోతుందా? పోదు. అప్పుడు ఏం చేయాలి మనం? మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్కి ఒకటి డిక్రీజ్ చేయాలి. సో 1 బికమ్స్ 0. 8 కాంప్లిమెంట్ ఎవరు? 2. 2 + 4 6. మరి 5లోంచి 4 పోతుందా? పోతుంది. సో 6ని మనం కట్ చేయవలసిన అవసరం లేదు. 6 యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుంది. 5 - 4 1. మన ఆన్సర్ ఏంటంటే 61 అన్నమాట. 061. ఇక్కడ చూద్దామండి. 9 - 7 ఎంత? 2. 2లోంచి 5 తీసేయగలమా మనం? తీసేయలేము. అప్పుడు దీనికి లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్ని 1 డిక్రీజ్ చేయాలి. 2 బికమ్స్ 1. 2లోంచి 5 తీసేయలేం కాబట్టి 5 కాంప్లిమెంట్ వచ్చేసి 5. ఈ 5కి కాంప్లిమెంట్ 5 కాబట్టి 5 + 2 7. మరి 7 రాసుకోవచ్చా డైరెక్ట్గా మనం? చూద్దాం. 5లోంచి 7 తీసేయగలమా? తీసేయలేం కాబట్టి 7 బికమ్స్ 6. 1 డిక్రీజ్ అయిపోతే 6 అయిపోతుంది. మరి 7 కాంప్లిమెంట్ ఎవరు? 3. 3 + 5 8. సో దీని ఆన్సర్ వచ్చేసి 168 అన్నమాట. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఈ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. మనం మైండ్లోనే ఈ స్ట్రైక్ అవుట్ చేయకుండా చేయడం ఎలాగో చూద్దామండి. ఎందుకంటే కొంచెం ఈజీగా చేయాలి కదా, మనం టైం సేవింగ్ కావాలి కాబట్టి మైండ్లోనే స్ట్రైక్ అవుట్ చేసేద్దాం. డైరెక్ట్ ఆన్సర్ రాసేద్దాం. 6 - 2 4. 4 రాయడానికి ముందు మనం ఏం చేయాలి? 0లోంచి 6 పోతుందా? పోదు. కాబట్టి మనం 4 రాయకుండా 4లోంచి 1 తీసేస్తే 3. మరి 6 కాంప్లిమెంట్ ఎవరు? 4. రాసేద్దామా? రాయడానికి ముందు ఏం చేయాలి? 8లోంచి 3 పోతుందా చెక్ చేసుకోవాలి. 8లోంచి 3 పోతుంది కాబట్టి 4ని డైరెక్ట్ రాసేసుకుందాం. నౌ 3 కాంప్లిమెంట్. ఇప్పుడు 3 కాంప్లిమెంట్ తీసుకొని అవసరం లేదు, ఎందుకంటే 8లోంచి 3 డైరెక్ట్ పోతుంది కాబట్టి 8 - 3 5. ఇది జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మనకు సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవుతుందో అప్పుడు మనం కాంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేసి వేసేయాలి మనం. ఇక్కడ చూడండి, 5 - 4 1. 1 అనేది రాసుకోవచ్చా మరి డైరెక్ట్? ఇక్కడ చూద్దాం. 9లోంచి 5 పోతుంది కాబట్టి 1 అనేది డైరెక్ట్ రాసుకోవచ్చు. అలాగే 9 - 5 4. 4 రాయడానికి ముందు ఏం చేయాలి మనం? 1లోంచి 2 పోతుందా చెక్ చేసుకోవాలి. పోదు కాబట్టి 4 - 1 వచ్చేసి 3. నా 1లోంచి 2 పోదు కాబట్టి 2 కాంప్లిమెంట్ చూసుకోవాలి. 2 కాంప్లిమెంట్ వచ్చేసి మనకు 8. 8 + 1 9.
ఇలా కూడా చేయొచ్చు, లేదంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత చూసుకొని దాని కాంప్లిమెంట్ అయినా చూసుకోవచ్చు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 1, 1కి కాంప్లిమెంట్ ఏంది 9, ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 9 - 5 3 డైరెక్ట్ వేసాను, వేయచ్చా? 9 - 5 వచ్చేసి 4 కాబట్టి 4లోంచి 1 కట్ చేసినాం కాబట్టి 3 వచ్చింది. మరి ఇక్కడ చూడండి మనం 1 డైరెక్ట్ వేసాము, డిక్రీజ్ చేయలేదు. ఎందుకని 9లోంచి 5 సబ్ట్రాక్ట్ అయ్యే పాసిబుల్ ఉంది, అందుకని మనం 1ని డిక్రీజ్ చేయలేదు. ఇది ఒకటి బాగా గమనించండి. నెక్స్ట్ చూద్దామండి. సేమ్ ఇది కూడా మనం డైరెక్ట్గా చేసేద్దాం. 8 - 4 4 4 రాయడానికి ముందు ఏం చేయాలి? 2లోంచి 3 సబ్ట్రాక్ట్ అవుతుందా? అవ్వదు కాబట్టి 4 - 1 3 రాసేసుకుందాం. మరి 2లోంచి 3 తీసేయాలి కాబట్టి 3 కాంప్లిమెంట్. 3 కాంప్లిమెంట్ ఎవరు? 7. 7 + 2 9. 9 రాయడానికి ముందు ఏం చేయాలి మనం? 3లోంచి 4 పోదు కాబట్టి 9 - 1 8 రాసుకోవాలి. నౌ 4 కాంప్లిమెంట్ ఎవరు? 6. 6 + 3 9. 9 రాయడానికి ముందు ఏం చేద్దాం మనం? ఈ నెక్స్ట్ నెంబర్ పాసిబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. పాసిబుల్ అవ్వదు, 0లోంచి 1 సబ్ట్రాక్ట్ చేయలేము కాబట్టి 9 నుంచి 1 కట్ చేస్తే 8. నౌ 1 కాంప్లిమెంట్ వచ్చేసి 9. 9 + 0 9. 9 రాయడానికి ముందు మనం ఏం చేద్దాం? నెక్స్ట్ నెంబర్ పాసిబుల్ అవుతుందా సబ్ట్రాక్ట్ చేయడానికి చూద్దాం. 8లోంచి 1 సబ్ట్రాక్ట్ చేయగలమా మనం? ఎస్, వీ కెన్ సబ్ట్రాక్ట్ చేయగలం కాబట్టి 9ని డైరెక్ట్ వేసేస్తున్నా. నౌ 8 - 1 7. ఎందుకంటే దీనికి కాంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు డైరెక్ట్ పాసిబుల్ ఉంది కాబట్టి 8లోంచి 1 తీసేస్తే 7. మనం 7 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చూద్దాం. 6లోంచి 7 తీసేయగలమా? తీసేయాలి కాబట్టి మనం ఏం చేద్దాం? 6లోంచి 1 నెంబర్ కట్ చేస్తే 7లోంచి 1 నెంబర్ కట్ చేస్తే 6. నౌ 7 కాంప్లిమెంట్ ఎవరు? 3. 3 + 6 9. 9 రాయడానికి ముందు మనం చెక్ చేసుకుందాం. 1లోంచి 6 తీసేయడం పాసిబుల్ అవుతుందా? అవ్వదు. సో 9 - 1 8. అండ్ 6 కాంప్లిమెంట్ వచ్చేసి 4. 4 + 1 5. మనం దీన్ని ఇంకో విధంగా ఏమని చెప్పాను? 2 - 3 అంటే 2కి 3కి డిఫరెన్స్ ఎంత? 1. 1కి కాంప్లిమెంట్ ఎవరో చూసుకొని రాసుకోవచ్చు. 1 కాంప్లిమెంట్ 8 డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ కూడా 2కి 3కి డిఫరెన్స్ వచ్చేసి 1. 1 కాంప్లిమెంట్ ఎంత? 9. సో మనం 9 రాయకుండా 1 కట్ చేసాము, అలా కూడా రాసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది చాలా పెద్ద నెంబర్ ఉంది, కానీ మనం ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా ఈజీగా చేసేయచ్చు. చూద్దామా? ఈజీగా చేసేద్దాం. చూడండి 8 - 4 4. 4 రాయకుండా ఏం చేస్తున్నాం మనం? ముందు నెంబర్ చెక్ చేద్దాం. 7లోంచి 9 తీసేయలేం కాబట్టి 4 - 1 3. నా 9 కాంప్లిమెంట్ వచ్చేసి 1. 1 + 7 8. 8 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేద్దాం. 5లోంచి 7 తీసేయలేం కాబట్టి 8 - 1 7. నా 7 కాంప్లిమెంట్ వచ్చేసి 3. 3 + 5 8. 8 రాయడానికి ముందు ఏం చేద్దాం? నెక్స్ట్ నెంబర్ చెక్ చేద్దాం. 2లోంచి 6 తీసేయలేం కాబట్టి
8 minus 1, 7. Now 6 complement. 6 complement evaru? 6 complement 4. 4 plus 2, 6. 6 రాయడానికి ముందు మనం ఏం చేయాలి? నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. 6 లోంచి 9 తీసేయగలమా? తీసేయలేము. అప్పుడు 6 becomes 5. 1 డిక్రీజ్ అయిపోయి 5 అయిపోద్ది. ఓకే, లేదా దీన్ని కూడా మనం ఏమని చెప్పాను, 2కి 6కి డిఫరెన్స్ ఎంత చెక్ చేసుకొని 4 అవుతుంది. ఆ 4 కాంప్లిమెంట్ వచ్చేసి 6. 6ని రాయకుండా మనం ఏం చేసాం, 1 డిక్రీజ్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ నెక్స్ట్ నెంబరు సబ్ట్రాక్ట్ చేయడానికి పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి. ఇక్కడ చూడండి, 9 కాంప్లిమెంట్ ఎవరు? 1. 1 + 6, 7. 7 రాసుకుందామా? చూద్దాం. 9 నుంచి 6 తీసేయగలం కాబట్టి 7ని డైరెక్ట్ రాసుకుందాం. నౌ 9 - 6 ఎంత? 3. 3 రాయడానికి ముందు మనం ఏం చేయాలి, నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. 2 - 4 పాసిబుల్ అవ్వదు కాబట్టి మనం ఏం చేద్దాం, ఒక నెంబర్ డిక్రీజ్ చేద్దాం. సో 3 - 1, 2. నెక్స్ట్ 4 కాంప్లిమెంట్ వచ్చేసి 6. 6 + 2, 8. 8 రాసుకుందామా? చూద్దాం. 9 నుంచి 8 తీసేయగలం కాబట్టి డైరెక్ట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ 9 - 8, 1. ఇటువంటి సందర్భంలో మనం కాంప్లిమెంట్ చూడవసరం లేదు, డైరెక్ట్ పాసిబుల్ అవుతుంది కాబట్టి చేసేయాలి. నెక్స్ట్ మనం 1 రాసేసాం కదా, అంతకుముందు మనం ఏం చేస్తాము, నెక్స్ట్ నెంబరు చెక్ చేసుకోవాలన్నాం కాబట్టి 3 లోంచి 5 పాసిబుల్ సబ్ట్రాక్ట్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి 0 రాద్దాం. ఇక్కడ 1 రాయకుండా 0 రాద్దాం. నౌ 5 కాంప్లిమెంట్ వచ్చేసి 5. 5 + 3, 8. 8 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేద్దాం. ఏంటి, 5 - 9 పాసిబుల్ కాదు కాబట్టి 8 - 1, 7. నౌ 9 కాంప్లిమెంట్ వచ్చేసి 1. 1 + 5, 6. 6 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చెక్ చేద్దాం. నెక్స్ట్ నెంబర్ ఏంటి, 1 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఏం చేయాలి, ఒక నెంబర్ తక్కువ చేయాలి. 6 లోంచి 1 నెంబర్ డిక్రీజ్ చేస్తే 5. నెక్స్ట్ 2 కాంప్లిమెంట్ ఎవరు? 8. 8కి 1 యాడ్ చేస్తే 9. 9 రాయడానికి ముందు నెక్స్ట్ నెంబర్ చూద్దాం. 0 నుంచి 6 తీయలేం కాబట్టి మనం ఏం చేయాలి, 9 లోంచి 1 డిక్రీజ్ చేయాలి. 9 - 1, 8. సో 6 కాంప్లిమెంట్ వచ్చేసి 4. 4 రాసేసుకుందామా? ఎస్, నెక్స్ట్ ఇంకేం నెంబర్ లేవు కాబట్టి 4 రాసేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీ. ఎటువంటి బారు కూడా తీసుకోకుండా నెంబర్ చూడగానే డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేయొచ్చండి మనం. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చేయడం కోసం నాకు మీ ప్రోత్సాహం కావాలండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ షేరింగ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మరి నెక్స్ట్ వీడియోలో ఇటువంటి బేసిక్ మ్యాథ్స్ లాంటివి బోల్డ్ అనే ట్రిక్స్ నేను నేర్పిస్తానండి. థ్యాంక్ యూ.